పూరా లోకల్. కులగణన సర్వే అయిన తర్వాత బీసీ రిజర్వేషన్ తెస్తామని చెప్పిన తర్వాత రాష్ట్ర సమాచార కమిషన్ నియామకంలో ఒక్క బీసీని కూడా ఎందుకు నియమించలేదని కవిత నిన్న విమర్శించారు. ఒక సమాచార కమిషన్ ఒకటే ఉందండి, రాష్ట్రంలో చాలా ఉన్నాయి కదా. హోలిస్టిక్ గా గవర్నమెంట్ లో చూసుకుంటా చాలా పెద్ద ఎత్తున మేము సోషల్ జస్టిస్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్క పోస్ట్ కూడా బీసీలకు ఇవ్వకపోవడం అనేది మీరు అది ఒకటే కాదు కదా, రాష్ట్రంలో నామినేట్ చేసిన చాలా ఉన్నాయి, ఎంపిక చేసినవి. ఆ ఎంపిక చేసినటువంటి వాటిలో చాలా ఉన్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే అది దాటిపోయే స్థాయిలోనే చేస్తున్నాం. వారికి ఏమైనా మేము 50% దాటితే ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు ఇవ్వలేకపోయారు, మిగతా అంశాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? నిజంగా చిత్తశుద్ధి ఉండి వీళ్ళు 42% ఇచ్చే అవకాశం కనిపించట్లేదు అనేది బయట కావచ్చు, సోషల్ మీడియా. ఎవరికి అటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది. కార్పొరేషన్ చైర్మన్స్ లో కూడా సామాజిక న్యాయం ఉంటుంది. పూర్తి స్థాయిలో అటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సోషల్ జస్టిస్ మీద న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది. భవిష్యత్తులో కూడా అలా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ 42% బిల్లుకి సంబంధించి, రిజర్వేషన్ సంబంధించి మీరంతా దీనికి సహకరించాల్సిందిగా, పూర్తి స్థాయిలో ఒక పాజిటివ్ అప్రోచ్ని దీన్ని వాళ్ళకి న్యాయం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఐ మేకింగ్ అన్ అప్పీల్.